ముఖ్యమంత్రి నుండి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలను బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాటి ఆంజనేయరెడ్డి స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తుతో సంఘ విద్రోహ శక్తులు చెలగాటు మారుతున్నాయని మండిపడిన ఆయన పేపర్ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే దేశంలో అల్లర్లు సృష్టించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జంతర్ మంతర్ నిరసనలపైన ఆయన విమర్శలు చేశారు. టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారులు కూడా అరెస్ట్ చేయడము, వారిని పదవుల నుండి బాధ్యతల నుంచి తొలగించడం కూడా జరిగింది. అందువల్ల ప్రధానమంత్రి చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము, దీని మీద లోతుగా చర్చ చేస్తాము, దోషులందరినీ కూడా శిక్షిస్తాము. అందుకోసం ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ విషయం కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దోషుల్ని సాధ్యమైనంత తొందరలో వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నికంటే ఒక మంచి పరిణామం సోనం వాంగ్చుక్ రాత్రి వారి యొక్క 25 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించడం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. వారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి వారు ఇద్దరు కూడా వెళ్ళి వారితో చర్చించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దీని మీద దోషుల్ని శిక్షిస్తాం, చనిపోయిన వారి నష్టపరిహార విషయంలో ఆలోచన చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారు హామీల మేరకు వారు వాంగ్చుక్ గారు చెప్పారు, ఈ హామీలన్నీ కూడా నా హృదయాన్ని తాకాయని చెప్పారు. వారు ప్రధానమంత్రి గారి నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ వారు ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది.